Hi, welcome to Mana USA Telugu Vlogs. This is our first video, actually second video. We'll start with our kitchen tour. This is our kitchen. Um, the kitchen ceiling height is 11 feet, and the kitchen includes the breakfast area. This is the breakfast area. మేము యాక్చువల్లీ సిక్స్ సీట్ డైనింగ్ టేబుల్ వేసాము. యాక్చువల్లీ ఈజ్ అ ఫుల్ సైజ్ డైనింగ్ టేబుల్. లుక్ అట్ ది కార్పెట్స్. మేము ఏ ఫర్నిచర్ తెచ్చినా కానీ ఫస్ట్ ఫ్లోర్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఉంది మాకు. సో అంతా కార్పెట్లు వేసేసి దానిపైన అంతా ఫర్నిచర్ వేసేసాము. సో ది వుడ్ విల్ నాట్ గెట్ డ్యామేజ్డ్. మీరు కూడా అట్లా చేసుకోవచ్చు. ద బెస్ట్ వే ఈజ్ బై అ కార్పెట్ అండ్ పుట్ సమ్ ఫర్నిచర్ ఆన్ ఇట్. సో ది వుడ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. పీపుల్ యూజ్ కుషన్స్ అవి ఇవి యూజ్ చేస్తారు, కానీ అంత యూస్ఫుల్ అనిపించలేదు మాకు. ద ప్రీవియస్ హౌస్లో మా వుడ్ కొంచెం డ్యామేజ్ అయింది. సో వీ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ బాట్ కార్పెట్స్. ఇది పాత కార్పెట్ మాది. యాక్చువల్లీ వీ బాట్ ఇట్ ఫ్రమ్ సియర్స్. అందుకని అంత కలర్ కాంబినేషను ఎక్కువ బ్రైట్గా లేవు కలర్స్. ఇది ఐ విల్ షో ది అదర్ కార్పెట్స్ విచ్ హ్యావ్ బ్రైటర్ కలర్స్. అది కార్పెట్ ఇది అయిపోయింది. కిచెన్ డైనింగ్ ఏరియా ముందు ఒక చిన్న లైట్ పెట్టాడు. అదే ప్రతి హౌస్లోనే ఉంటుంది, రెగ్యులర్ లైటింగ్. అండ్ ఇఫ్ యూ మూవ్ టు ది లెఫ్ట్ ఆఫ్ అవర్ కిచెన్, వీ హ్యావ్ ఎ నుక్ ఏరియా. పీపుల్ కాల్ ఇట్ సన్ రూమ్ టు, డిపెండింగ్ అపాన్ హౌ దే కాల్ ఇట్. మాకు వేరే సన్ రూమ్ కూడా ఉంది కాబట్టి వీల్ కాల్ ఇట్ ఎ నుక్. 2 సన్ రూమ్స్ అని చెప్పలేము కదా ఒకటే హౌస్కు. Look at this carpet. The difference between the other carpet, I showed it to you. Let me show the other carpet. ఇది చాలా డల్ కలర్లో ఉంది చూడండి. డల్ నో బ్రైట్ కలర్స్. ఇది సియర్స్లోకి ఉన్న కార్పెట్. అండ్ లుక్ అట్ దిస్ కార్పెట్. దిస్ ఈజ్ మోర్ బ్రైటర్ కదా. దీస్ ఆర్ పర్షియన్ కార్పెట్స్, యాక్చువల్లీ తబ్రీజ్ కార్పెట్స్. TABRIZ, తబ్రీజ్ కార్పెట్స్ అంటారు. సో వీ బాట్ ది కార్పెట్స్ ఫస్ట్ అండ్ దెన్ బాట్ ది ఫర్నిచర్. రగ్ సోర్స్లో దొరుకుతాయి యాక్చువల్లీ, rugsource.com. దే కెన్ బి మెషిన్ మేడ్ ఆర్ హ్యాండ్ మేడ్ టు. మెషిన్ మేడ్ అయితే చీపరు, హ్యాండ్ మేడ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. యూ కెన్ బై అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అండ్ యువర్ పొజిషన్. అండ్ లుక్ అట్ ది విండోస్. బాగా వెంటిలేషన్ ఉంటుంది మా ఇంటికి. అండ్ వెనక చూస్తున్నారు కదా, అదంతా మా ల్యాండే. ఆల్మోస్ట్ 1.8 acres ల్యాండ్ ఉంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రైవసీ. ఇంటి వెనకలు ఎవరు ఇల్లు కట్టలేరు ఇంకా మాకు. మాదే అంతా ఇంటి వెనకలంతా. ఇట్ బ్యాక్స్ అప్ టు ది అదర్ రోడ్ బిహైండ్. అండ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది నుక్ వీ హ్యావ్ ది డెక్ ఏరియా. డెక్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ సీ ది డోర్. బయట చలి ఎక్కువ ఉంది, వెళ్ళలేము. మా వైఫ్ భాగ్య విల్ ఓపెన్ ది డెక్ డోర్ and show it to us. That's my wife. ఇది డెక్ డోర్ ఓపెన్ చేసాము. దోమలు రాకుండా, ఈగలు రాకుండా అందరు పెడతారు. ఇది మెష్ అంటారు మన ఇండియాలో. ఇంకా ఏం కొనలేదు మేము. వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ బయింగ్ లాట్ ఆఫ్ స్టఫ్ ఫర్ దిస్ హౌస్. ఈ డెక్ మేమే కట్టించాము. ఇల్లు కొన్నప్పుడు లేదు ఇది. పెయింటింగ్ అయితే మేమే వేసుకున్నాము. నేను మా వైఫ్ కలిసి మాట్లాడుకుంటా, సొల్లు వేసుకుంటా మేమే పెయింటింగ్ వేసేసాము. అండ్ అట్ సైడ్ మా గార్డెన్ ఉండేది. థింక్ యూ క్యాన్ మేక్ ఇట్ అనుకుంటా, కనపడటం లేదు ఇక్కడ. మేము మా సొంత గార్డెన్ ఉండేది. అక్కడ ఉందా జంపింగ్ ఏరియా. మా పిల్లలు కూడా పోతుంటారు. పక్కింటి వాళ్ళ జంపింగ్ ఏరియా. అవర్ నైబర్స్ ఆర్ సో నైస్. మై కిడ్స్ విల్ బి ఆల్వేస్ జంపింగ్ ఆన్ దట్ ట్రాంపోలిన్. దే ఆర్ సో నైస్. వీ హ్యావ్ గుడ్ నైబర్స్ అరౌండ్. అండ్ ఈ సైడింగ్ చూడండి. ఈ సైడింగ్ యాక్చువల్లీ, దిస్ సైడింగ్ హ్యాస్ 2 layers యాక్చువల్లీ, 2 to 3 layers. ఇల్లంతా వేసేసాడు. యూ కెన్ సీ ఇట్. ఇక్కడ వాల్ పేపర్ వేసాడు. యూ కెన్ సీ ది వాల్ పేపర్, రైట్, ద డిజైన్ వాల్ పేపర్. ఇది సీటింగ్ సోఫా వేసేసాము. యాక్చువల్లీ పీపుల్ క్యాన్ పుట్ డైనింగ్ టేబుల్ టు హియర్. మాకు సపరేట్ డైనింగ్ హాల్ ఉంది. సో అందుకని ఇక్కడ సీటింగ్ ఏరియా వేసేసుకున్నాము. అండ్ దిస్ ఈస్ ద వింటేజ్ పెయింటింగ్
ఐ థింక్ 1960s అని చెప్పారు వాళ్ళు నాకు. మా పక్కింటి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇచ్చి వెళ్ళిపోయారు నాకు. సో ఐ సెడ్ థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ అవర్ సీటింగ్ ఏరియా. పీపుల్ సమ్టైమ్స్ డైనింగ్ టేబుల్ కూడా వేసుకుంటారు. మాకు సపరేట్ డైనింగ్ టేబుల్ ఉంది కాబట్టి మేము ఎక్స్ట్రా సీటింగ్ ఏరియా మాదిరి చేసేసుకున్నాము. లుక్ ఎట్ ది బ్రైట్ కార్పెట్స్, చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి కదా. అండ్ మాకు ఒక్కటే ఏంటంటే డస్ట్బిన్ లేదు, సో పక్కన పెట్టుకోవాల్సి వచ్చింది. లుక్ ఎట్ ది పిల్లర్స్, ఇక్కడ 2 పిల్లర్స్ వచ్చాయి కదా, గమనించారా మీరు? విల్ షో యూ ది 2 పిల్లర్స్. దిస్ ఈజ్ అవర్ ఎంటైర్ నొక్ ఏరియా. చిన్నగా వెళ్తున్నాను, సారీ. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. ఏమన్నా జారింగ్ గీరింగ్ వస్తే ఐఎమ్ సారీ. లుక్ ఎట్ ది 2 పిల్లర్స్. ఈ పిల్లర్స్ దే మ్యాచ్ విత్ ది ఫోయర్ పిల్లర్స్. ఫోయర్లో 4 ఉన్నాయి, మాస్టర్ బెడ్రూమ్లో కూడా పిల్లర్స్ ఉన్నాయి. సో ది ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ ఆల్ వుడన్ అండ్ దాట్స్ ది గ్రేట్ రూమ్. ఆ గ్రేట్ రూమ్ మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మేము. అండ్ దిస్ ఈజ్ ద బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఇక్కడ కూడా చూడండి, సైడింగ్ చూడండి, సైడింగ్ వేసేసాడు, సేమ్ కైండ్ ఆఫ్ సైడింగ్. కెన్ సీ ఇట్. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇట్స్ అ వెరీ గుడ్ డిజైన్ యాక్చువల్లీ. కనపడుతుందా డిజైను? చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టున్నావు వెనక్కి కదా. దిస్ ఈజ్ అవర్ మెయిన్ కిచెన్ ఏరియా. సెంటర్లో ఉండేది ఐలాండ్ అంటారు. ఐలాండ్ కొంచెం ముందరికి వస్తే బార్ ఏరియా అని ఉంది చిన్నది. వీ పుట్ ది చైర్స్, స్వివిల్ చైర్స్, సో వీ కెన్ స్వివిల్ అరౌండ్. స్వివిల్ చైర్స్ చూడండి, స్వివిల్ అవుతాయి. సో మా గెస్ట్లు వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. సో వీ డోంట్ లైక్ క్లట్టర్ యాక్చువల్లీ. చూడండి స్వివిల్ చైర్. క్లట్టర్ ఇష్టం లేదు మాకు. సో వీ పుట్ మినిమల్ స్టఫ్ ఆన్ టాప్. ఓకే, చిన్న ఫ్లవర్ వాజు, అది లెటర్స్ పెట్టుకునేకి తెచ్చుకున్నాం యాక్చువల్లీ. ఇది లెటర్ బోట్ మాదిరి ఉంటుంది. ఇది అందరికీ తెలుసు, కోవిడ్ టైమ్స్లో you don't need to explain what that bottle is. Just the letters పెట్టుకునే క్యూట్ బాక్స్. యాక్చువల్లీ క్రిస్మస్ టైంలో తెచ్చుకున్నాము. సో వీ లైక్డ్ ఇట్. అండ్ లెటర్లు, మా ఇంపార్టెంట్ లెటర్స్ ఏమన్నా వీ హ్యావ్ టు ఫాలో త్రూ అన్న లెటర్స్ మాత్రం పెట్టుకుంటాం దాంట్లో. మిగతావన్నీ వేర్ దే గో ఇన్ టు ద ట్రాష్ క్యాన్స్. దిస్ ఈస్ వాటర్. మేము వాటర్ హీట్ చేసుకుంటాం యాక్చువల్లీ. వీ హ్యావ్ అవర్ ఓన్ వెల్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఫిల్టర్స్ అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలకు ఎందుకని మేము వాటర్ హీట్ చేసుకొని తాగుతాము. అండ్ లుక్ ఎట్ దిస్ ఈస్ ఫ్రమ్ ట్యునీషియా. దిస్ ఈస్ ఫనీ. చూడండి ఇలా వెళ్ళిపోతుంది. నో నట్స్, నో బోల్ట్స్. థింక్ దిస్ వాడు చెప్పడం ప్రకారము ఒక సింగిల్ పీస్ వుడ్తో చేస్తారంట. చూడండి ఇంటర్ట్వైనింగ్, చూడండి జస్ట్ ఇంటర్ట్వైనింగ్తోనే జస్ట్ స్టేస్ అప్ దేర్. ఓపెన్ చేస్తే హ్యాండ్స్, 5 హ్యాండ్స్ హోల్డింగ్ అప్. యూ కెన్ పుట్ ఫ్రూట్ బౌల్ ఆర్ ఎనీథింగ్ దేర్. వీ లవ్డ్ ఇట్. డీసీ మార్కెట్కి వెళ్ళినప్పుడు, వీ లివ్ నియర్ డీసీ మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికింది అది. ఇట్స్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. చూడండి హ్యాండ్స్. హీ సెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ మేడ్ అండ్ నో 2 pieces విల్ బీ సిమిలర్. దట్స్ అబౌట్ దాట్ పీస్. అండ్ చూడండి మా ఐలాండ్లో కూడా చాలా క్యాబినెట్స్ వచ్చాయి. దీస్ ఆర్ అవర్ క్యాబినెట్స్. అండ్ ఐలాండ్ ఎక్స్టెండ్ చేసి కొంచెం దాన్ని బార్ ఏరియా మాదిరి చేశాడు. సో దిస్ ఈజ్ అవర్ ఐలాండ్. హైట్ కూడా చాలా ఒక 5 feet 4 feet ఉంటుంది అనుకుంటున్నా. అండ్ దిస్ ఈజ్ అవర్ ఐలాండ్. ఆన్ బోత్ సైడ్స్ కబోర్డ్స్ వచ్చాయి. And the seating area. And in the nook area నుంచి కొంచెం సైడ్కి వస్తే, హియర్ యూ విల్ సీ ఏ స్మాల్ షోకేస్ మాదిరి ఇచ్చాడు ఒకటి. లుక్ అట్ ది టాప్. ఇట్స్ ఏ ఫైర్ ట్రక్. అది ఓల్డ్ వింటేజ్ ఫైర్ ట్రక్. మేము పైన పెట్టామన్నీ, కబోర్డ్స్ పైన అంతా రకరకాల బొమ్మలు పెట్టాము. లెట్ మీ షో దిస్ ఫస్ట్. సో ఆల్ దిస్
పిచ్చుకలు, బర్డ్స్, ఏనుగు. మాకు బర్డ్స్ అంటే ఇష్టము. సో అండ్ this is our main kitchen. It starts from here. And look at the cabinets. These are extra long cabinets అంటారు దీనిలను. డెప్త్ కూడా చాలా ఉంటుంది. వాల్నట్ క్యాబినెట్స్ చూడండి. ఇది మందులు పెట్టుకునేకి అంతా మాకు స్టోరేజ్ ఏరియా ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా డివైడ్ చేసుకున్నాం అంతా. And these are cute little things we put near the window. చిన్న ప్లాంట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్. మా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. వాటరింగ్ గీటరింగ్ ఏమి మెయింటెనెన్స్ లేకుండా. దీనికి మేము కర్టన్ వేయలేదు, ఎందుకంటే బయట చూసుకుంటూ ఉండొచ్చని. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ యూ కెన్ వాచ్ ఇట్ అని. దిస్ ఈజ్ రెగ్యులర్ వాష్ ఏరియా, వాష్ బేసిన్. 2 వాష్ బేసిన్స్ వచ్చాయి. ఇది రెగ్యులర్ ఫర్ ఎనీ హౌస్. అండ్ దట్ ఈస్ రెగ్యులర్ ఫర్ ఎవ్రీ హౌస్. ఎవ్రీ గర్ల్ లైక్స్ దిస్, ఐ థింక్. డిష్ వాషర్ అంటారు దీన్ని. అక్కడ కూడా క్యాబినెట్స్ వచ్చి చూడండి, సైడ్లో కూడా. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ షోయింగ్ ఇట్ రియలీ గుడ్ ఆర్ నాట్, బట్ అది పిండి రుబ్బుకునేది అంటారా, పిండి కలిపేది అంటారు. అదని పిండి కలిపేది. సో దాట్ ఈస్ ది మైక్రోవేవ్. మైక్రోవేవ్ పైన కూడా మాకు యాక్చువల్లీ చిన్న ఏరియా ఇచ్చాడు డిస్ప్లే చేసుకోవడానికి ఐటమ్స్. మేము అక్కడ చేయలేదు. చూడండి, 2 bikes ఆన్ టాప్, 2 little bikes. మేము అందుకని పైన పెట్టేసుకున్నాం. కారు, ఏరోప్లేన్, ఆల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ 1 ఏరియా అన్నట్టు. బోట్ ఒకటి పెట్టలేదు మేము. బోట్ దొరకలేదు యాక్చువల్లీ. దొరికితే పెట్టేవాడినేమో, పైన పెట్టేవాడినేమో. నేను ఎతుకుతున్నా బోట్ కోసం. బోట్ దొరికిందంటే పైన పెట్టేస్తా, అక్కడ సెంటర్లో పైన పోతాం. ఆల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నట్టు, ఊరికే జస్ట్ ఫర్ ఫన్. సో దీస్ ఆర్ ది క్యాబినెట్స్. అండ్ లెట్స్ కమ్ టు ది స్టవ్. వీ హ్యావ్ ఎలక్ట్రిక్ స్టవ్, ఇండక్షన్ స్టవ్ అంటారు దీన్ని. మీకు ఒకవేళ గ్యాస్ ఆప్షన్ లేదు, ఎలక్ట్రిసిటీనే ఉంది, లేక మాకు గ్యాస్ తెచ్చుకోలేము, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ టు గెట్ ఎ గ్యాస్ స్టవ్ అనుకుంటే, గో ఫర్ ఇండక్షన్ స్టవ్. ది ఓన్లీ థింగ్ ఈస్ మీరు మీ కిచెన్ యుటెన్సిల్స్ అన్నీ మార్చేయాలి. స్టీల్ బాటమ్ ఉండాలి. స్టీల్ బాటమ్ ఉంటే పనిచేస్తుంది. మామూలు మీరు వేరే కాపర్ బాటంలు అవన్నీ పనిచేయవు. లెట్ మీ షో ఇట్ టు యూ. ఇట్లాంటి స్టీల్ బాటమ్ ఉండాలి. అండ్ దే విల్ రైట్ దట్ దే ఆర్ ఇండక్షన్ సేఫ్ అని రాసింటారు దీనిలో పైన. మీరు చూస్తున్నారో లేదో, ఐ కెన్ రీడ్ ఇట్. ఇండక్షన్ సేఫ్ అని ఉంటుంది, ఇండక్షన్ సేఫ్ అని ఉంటుంది. ఇట్లాంటివి తెచ్చుకోగలిగితే మీరు అన్ని పాత యుటెన్సిల్స్ అన్నీ పడేసి, ఇండక్షన్ ఈజ్ నెక్స్ట్ బెస్ట్ ఫర్ గ్యాస్. గ్యాస్ ఈజ్ ద బెస్ట్ వన్, ఐ అగ్రీ. మా ఇంట్లో గ్యాస్ తెచ్చుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది అన్నాడు. సో వీ వెంట్ ఇన్ ఫర్ ది నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్, ది ఇండక్షన్. చాలా తొందరగా హీట్ చేస్తుంది. ఇట్స్ మచ్ faster and better than the regular electric stoves. I can say that by my personal experience. Okay, so the other advantage is, పిల్లలు ఎవరైనా చేయి పెట్టినారు అనుకోండి, రైట్ ఆఫ్టర్ కాలదు. అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ పిల్లలు కెనాట్ స్టార్ట్ ఎట్ 2. యూ హ్యావ్ టు డూ 2 things at a time to start this induction oven. కాంటాక్ట్ ఇది కూడా ఉంటుంది దీనికి. దే ఆర్ కాంటాక్ట్ సెన్సిటివ్. స్టవ్ మీద పెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తేనే 2 కాంటాక్ట్ అయితేనే హీటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ తీసేసిన వెంటనే ఇట్ గెట్స్ కోల్డ్ క్విక్లీ. హాట్గానే ఉంటుంది కానీ చేతులు కాలవు. అదొక అడ్వాంటేజ్ అంతే. చూడండి మా బ్యాక్ స్ప్లాష్. దిస్ ఈస్ ద బ్యాక్ స్ప్లాష్. స్టవ్ పని అయిపోయింది. ఐ థింక్ ఐ వాజ్ వెరీ క్లియర్ ఆన్ ది స్టవ్. ఇఫ్ యూ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్, జస్ట్ యూ క్యాన్ పింగ్ మీ ఆన్ అవర్ వ్లాగ్. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఐ విల్ బీ హ్యాపీ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఇండక్షన్ ఓవెన్స్. వెరీ ఎఫిషియంట్. కరెంటు బిల్ కూడా తగ్గుతుందండి. యాక్చువల్లీ మా కరెంటు బిల్ తగ్గింది పాత స్టవ్కు కొత్త స్టవ్. బికాజ్ ఇండియన్స్ యూజ్ లాట్ ఆఫ్ స్టవ్ కదా. చాలా స్టవ్ గురించి చెప్పేసినట్టున్నాను, చాలండి, అది బోర్ కొట్టేద్దాము. చూడు మా బ్యాక్ స్ప్లాష్. యాక్చువల్లీ ఏదో వింటేజ్ బ్యాక్ స్ప్లాష్ ఇది. వింటేజ్ లుక్ బ్యాక్ స్ప్లాష్. క్లీనింగ్కి చాలా కష్టం ఇది. చూడండి ఎంత, ఇది చాలా
ఇవి ఉన్నాయి దానికి డిజైన్స్ అందుకని మేము ఏం చేసామంటే ప్లాస్టిక్ ఇది యాక్చువల్లీ దొరుకుతాయి ఇవి లోవీస్లో ప్లాస్టిక్ ర్యాప్స్ అంటారు అవి అతికిచ్చేసాం చూడండి ఆయిల్ అంటకుండా ఈజీ క్లీనింగ్ యాక్చువల్లీ విల్ పుల్ ఇట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఆర్ సో అండ్ పుట్ ఎ న్యూ వన్ ఇట్స్ ఈజీ క్లీనింగ్ ఇక్కడంతా ఏం ఆయిల్ అంటుకోదు స్టవ్ దగ్గర ఒక్కటే వేసేసుకున్నాము దూరం నుంచి చూస్తే కనపడదు బట్ దగ్గర నుంచి చూస్తే కనపడుతుంది బట్ లెట్ ఇట్ బీ అట్లీస్ట్ దే విల్ బీ క్లీన్ కదా కిచెన్ ఆర్గనైజేషన్ గురించి మా వైఫ్ మళ్ళీ ఎప్పుడన్నా వీడియో చెప్తుంది ఐ విల్ జస్ట్ షో ది గ్లోబల్ పిక్చర్ ఆఫ్ ది కిచెన్ ఓకే ఇదంతా కాఫీది అనుకుంటాను ఉప్పు కాఫీ ఆయిల్ ఇది ఎవ్రీ ఇండియన్ నోస్ అబౌట్ దాట్ ఎవ్రీ ఇండియన్ ఇంట్లో ఉంటుంది చిన్న రోలు మేము కూడా తెచ్చుకున్నాం ఇండియా నుంచి దట్ ఈజ్ అవర్ ఇండియన్ కనెక్షన్ కత్తులు కటార్లు పెట్టుకునేది చిన్నది ఒకటి తీసుకున్నాము వీ డోంట్ లైక్ క్లట్టర్ యాక్చువల్లీ సో దట్స్ వై మినిమలిస్టిక్గా ఉంటాము లెట్ హౌస్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఎక్కువ పెట్టకుండా అది పిండి కలుపుకునేది ఇది రెగ్యులర్ ప్రతి ఇంట్లోనే ఉంటుంది చేయి దుడుచుకునేది అండ్ ఇది చెప్పాను కదా అక్కడ యుటెన్సిల్స్ పెట్టుకునేది అండ్ ఇది చూడండి ఇది యాక్చువల్లీ 9 feet క్యాబినెట్స్ ఇవి ఫుల్ లెంగ్త్ క్యాబినెట్స్ ఇది ఎక్స్ట్రా కిచెన్కు మామూలు కిచెన్లలో నేను ఎక్కువ చూడలేదు ఇది చూడండి మా వైఫ్ ఓపెన్ చేసి చూపిస్తుంది హౌ లాంగ్ దే ఆర్ వెరీ లాంగ్ పైన అందదు మాకు అసలు యాక్చువల్లీ సో అందుకని మేము ఎంత క్యాబినెట్ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి డిఫరెంట్ క్యాబినెట్స్లో డిఫరెంట్గా పెట్టుకోగలిగినాము కింద అంతా అందేటివన్నీ ఈ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంది అండ్ పైన అంతా మధ్యలో అవన్నీ జిప్ లాకులు అన్నీ అండ్ పైన అంతా పార్టీ వచ్చినప్పుడు ఏమో కిచెన్ వేర్ అంతా పెట్టుకుంది దిస్ ఈజ్ అవర్ రెఫ్రిజిరేటర్ మేమే కొనుక్కున్నాం ఈ రెఫ్రిజిరేటరు ఇల్లు కొన్నప్పుడు మాకు ఇంత మంచి రెఫ్రిజిరేటర్ లేదు సో వీ బాట్ ఇట్ రెగ్యులర్ రెఫ్రిజిరేటర్ 3 door ఐ డోంట్ నీడ్ టు సే మచ్ అబౌట్ ఇట్ అండ్ క్యాబినెట్స్ చూడండి లాట్ ఆఫ్ క్యాబినెట్ స్పేస్ ఇక్కడ మాత్రం 2 ఆఫ్రికన్ బొమ్మలు పెట్టాం పైన గమనించారా మీరు ఆఫ్రికన్ బొమ్మలు అండ్ దిస్ ఆర్ 2 ovens ఇచ్చాడు మాకు 2 wall ovens దే ఆర్ ప్రెటీ బిగ్ యాక్చువల్లీ వీ కెన్ ఓపెన్ ఇట్ చూడండి ఏమన్నా చేసుకోవచ్చు బేకింగ్ పెద్ద పార్టీ కూడా చేయొచ్చు బిగ్ పార్టీని హోస్ట్ చేయొచ్చు యాక్చువల్లీ 2 ovens ఇచ్చాడు గమనించారా ఓవెన్స్ కింద చిన్న ఇది ఇచ్చాడు చూడండి అన్ని ఓవెన్ స్టఫ్ పెట్టుకోవడానికి గ్లౌస్ అవన్నీ పెట్టుకోవడానికి చిన్న ఇది ఇచ్చాడు సీ దట్ అన్నీ ఓవెన్ స్టఫ్ ఓవెన్ కిందనే ఉండేట్టుగా దట్స్ నీట్ యాక్చువల్లీ మా పిల్లలంతా కార్లు బొమ్మలు దాన్ని డెకరేట్ చేశారు సో వీ వాంట్ టు జస్ట్ కీప్ ఇట్ లైక్ దట్ అనదర్ క్యాబినెట్ లాంగ్ క్యాబినెట్ అండ్ ఇక్కడ చిన్న బార్ ఏరియా ఇచ్చాడు ఏమన్నా చేసుకోవచ్చు దీన్ని మేము మాత్రం ఎక్స్ట్రా స్టఫ్ పెట్టుకుంటాం అంతే అండ్ అదర్ క్యాబినెట్ ఇది చూడండి ఇది ఇంటర్కామ్ అంటారు ఇన్ హౌస్ ఇంటర్కామ్ ఎవ్రీ రూమ్లో ఉంటుంది జస్ట్ ఆన్ చేసేసి యూ కెన్ మానిటర్ ఎవ్రీ రూమ్ సో ఇప్పుడు ఈ హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్లో ఏం జరుగుతుందో కూడా మాట్లాడచ్చు ఆల్ యూ నీడ్ ఈస్ జస్ట్ సే టాక్ అండ్ యూ కెన్ టాక్ ది పర్సన్ ఫ్రమ్ అప్స్టేర్స్ కెన్ టాక్ అండ్ దే కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ వితౌట్ యెల్లింగ్ అట్ ఈచ్ అదర్ గట్టి గరుచుకోకుండా దీనిలో మాట్లాడుకోవచ్చు ఇది వీ లైక్ దిస్ సిస్టమ్ ఎలా బేస్మెంట్లో కూడా ఉంది ఇదే సిస్టమ్ ఆల్ ఓవర్ ది హౌస్ పెట్టాడు ఎవ్రీ రూమ్లో ఉంటుంది ఇది అండ్ కిచెన్కు లెఫ్ట్ సైడ్ వెళ్తే ద మెయిన్ డైనింగ్ హాల్ వస్తుంది అది మళ్ళీ నేను నెక్స్ట్ చూపిస్తాను గమనించండి ఆల్ అవర్ ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ వుడెన్ ఫ్లోరింగ్ ఇట్స్ ఈజీ టు క్లీన్ అండ్ మెయింటైన్ యాక్చువల్లీ చాలా ఈజీగా మెయింటైన్ కార్పెట్లు అయితే ప్రతిసారి కార్పెట్ క్లీనింగ్ అవి ఇవి అన్నీ ఉంటాయి అండ్ దట్ డోర్ ఈస్ కిచెన్ ఎక్స్ట్రా కిచెన్ ప్యాంట్రీ కిచెన్ ఎక్స్ట్రా స్టఫ్ అంతా స్టోర్ చేసుకుంటాము మళ్ళీ ఆ కిచెన్ ప్యాంట్రీ ఏరియా కిచెన్ అంతా మళ్ళీ చూపిస్తాను దట్స్ అవర్ కిడ్స్ పార్కింగ్ ఏరియా అంటాడు వాడు ట్రక్స్ గిక్స్ అవన్నీ దట్స్ అవర్ గ్రేట్ రూమ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము గ్రేట్ రూము అండ్ దట్స్ అవర్ నుక్ జస్ట్ జనరల్ ఐడియా చూడడానికి మళ్ళీ చూపిస్తాను మీకు అది నుక్ ఏరియా అంటారు
అండ్ మేము ప్రతి ఫర్నిచర్ కొనే ముందు కార్పెట్లు కొనేసాము. అండ్ కిచెన్ బయటికి పోతేనే దాన్ని మడ్ రూమ్ అంటారు యాక్చువల్లీ. యూ సీ ది షూస్ అండ్ ద క్యాబినెట్ దేర్ రైట్, ది నెక్స్ట్ డోర్ ఫ్రమ్ ది కిచెన్. అది కోట్ క్లాజెటు, మడ్ రూము, లోపల ఇంకొక రూమ్ వస్తుంది, అది వీడియో మళ్ళీ చూపిస్తాం అది. అండ్ దిస్ ఈజ్ అవర్ కిచెన్. ఇఫ్ యూ లైక్ ఇట్ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ మీకేమైనా డౌట్లు ఉంటే పింగ్ చేయండి నాకు. I will answer. I will happy to answer your questions. Thank you. Thank you for watching. Bye.